నాకు శేఖరు ఈ కథ ఆగస్టు సెప్టెంబర్ నెలలో చెప్పాడు పండి. నేను అప్పుడు యూఎస్లో ఉన్నా, నాకు ఫోన్లో చెప్పాడు కథ. చాలా అద్భుతంగా ఉంది కథ. నాకు అతను 1.5 hours చెప్పాడు. 1.5 hours కూడా నేను కంటిన్యూ నవ్వుతూనే ఉన్నాను. బాగా ఎంజాయ్ చేశాను కథను. నేను శేఖర్తో మాట అన్నా, శేఖర్ నేను యూఎస్లో ఉండిపోయాను, నేను కనుక అక్కడ ఉండుంటే నేనే చేస్తాను ఈ సినిమా అన్న. అంత బాగా నచ్చింది కదా. ఇప్పుడు టీజర్ చూసామండి, చూసిన కొద్దీ చూడాలనిపించింది నాకు ఈ టీజర్. అంత బాగుంది. పిల్లలు చాలా బాగా చేశారండి. పిల్లలందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని మనసారా కోరుకుంటున్నా. ఈ సినిమాతో మా శేఖర్ ఆడియన్స్ దృష్టిలో, ఆడియన్స్ గుండెల్లో అరెస్ట్ అయిపోతాడని మనసారా కోరుకుంటున్నాను. ఉండాలని నా ఆకాంక్ష. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని ఆ భగవంతుడిని మీ అందరిని కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈజ్ లైక్ మై ఫ్యామిలీ. నిరంజన్ సచ్ ఏ ప్యాషనేట్ అండ్ లవ్లీ గై. అక్కడ యుఎస్లో ఉండుకుంటూ ఇక్కడ ఈజ్ ఏబుల్ టు మేనేజ్ ఆల్ ద షో. లవ్లీ. యాస్రిన్ రెడ్డి అండ్ చైతన్య, ఇట్స్ వండర్ఫుల్ ఫ్యామిలీ టు మీ. చాలా హ్యాపీగా ఉంది. మంచి రిమోట్ మేనేజ్మెంట్, అంటే కొత్తగా వచ్చినా కూడా ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక మంచి ప్రొడక్షన్ కంపెనీగా విత్ గుడ్ వాల్యూస్ దే ఆర్ ప్రొడ్యూసింగ్ ద మూవీస్. ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. అండ్ శేఖర్ రెడ్డి, సో ఐ నో ద స్టోరీ, హీ డిడ్ గ్రేట్ జాబ్. నాకు టీజర్ చాలా నచ్చింది, చూపించారు. అండ్ అలాగే అనూప్ రూబెన్ మ్యూజికల్, అది ఒక అసెట్. తర్వాత అలాగే వినగానే ఒక పెదవిపై చిరునవ్వు వస్తుంది. ముగ్గురు, మన శ్రీనివాస్ రెడ్డి అన్న అండ్ సప్తగిరి బ్రదర్ అండ్ తాగుబోతు రమేష్, మై డియర్ ఫ్రెండ్. సో మీ అందరూ రియల్లీ ఇట్స్ అసెట్ టు దిస్ మూవీ. అంటే చాలా తొందరగా విత్ ఇన్ నో టైమ్ దే కుడ్ కంప్లీట్ ద మూవీ అండ్ ఏబుల్ టు రిలీజ్. ఈ పోస్ట్ పాండమిక్ లో ఇంత ధైర్యంగా రిలీజ్ చేస్తున్నందుకు మన అందరం మనస్ఫూర్తిగా కోరుకుందాం ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని. థ్యాంక్ యూ ఈ ఆపర్చునిటీస్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరి నుంచి కూడా మంచి ప్రాజెక్ట్స్ రావాలని, థియేటర్స్ని హిట్ చేయాలని, హిట్స్ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, అండ్ థ్యాంక్ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో మీరు ఇలానే ఈ చిత్రాన్ని, మరిన్ని మంచి చిత్రాలని మీరు సపోర్ట్ చేయాలి. హలో అందరికీ నమస్కారం. చాలా సంతోషంగా ఉంది ఈ సినిమాలో భాగమైనందుకు. పిల్లల సినిమాలో సరదాగా మేము కూడా అల్లరి చేస్తూ పాటలు రాసాం, నేను, శేఖర్ తమ్ముడు, అనూప్ గారు. పిల్లలు మన ద్వారా వస్తారు కానీ మన నుండి రారు. మనం వాళ్ళ శరీరాలకు ఆశ్రయాన్ని ఇస్తాం కానీ వాళ్ళ ఆలోచనలు మన అధీనంలో ఉండవు. మనం కలలో కూడా చూడలేని రేపటి ఇళ్లల్లో వాళ్ళ ఆలోచనలు పరిభ్రమిస్తాయి, సంచరిస్తాయి. అలాంటి ఇతివృత్తం ఉన్న ఈ సినిమాలో దీన్ని చాలా తేలికగా, సరదాగా, హాస్యస్ఫోరకంగా ఈ చిత్రంలో తమ్ముడు చాలా అందంగా చూపించారు. ఈ చిత్రం ఘన విజయం సాధించి తమ్ముడి విజయ మార్గాన్ని సుగమం చేస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, తను తీసిన మొదటి చిత్రం 9 కూడా చాలా మంచి విజయం సాధించింది. అది కాకపోతే పెద్దలకు మాత్రమే పరిమితం 9 కాబట్టి ఇది మాత్రం మాదిపల రసాయనం లాంటి సినిమా, అందరికీ ఆరోగ్యాన్ని చేకూర్చే సినిమా అవుతుంది. అందరూ ఈ సినిమాలో పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలా ప్రముఖ నటులు, హాస్య నటులు అందరూ కూడా ఈ చిత్రంలో ఉన్నారు. కడుపుబ్బా నవ్వుకోవడానికి రండి, ఆశీర్వదించండి, ఆదరించండి, ఆనందించండి. నాకు ఈ చిత్రంలో అవకాశం ఇచ్చినందుకు శేఖర్ గారికి, అట్లాగే అనూప్ రూబెన్స్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, కొత్త నిర్మాణ సంస్థ మొదటిసారిగా ఈ చిత్రరంగంలో ప్రవేశిస్తున్నారు. వాళ్ళకు కూడా ఉజ్వలంగా వాళ్ళ భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. సంతోషం. 2 ముక్కలు నేను మాట్లాడాలి. అనేతో నా అనుభవం 90 మంత్ని మొదలైంది. ఆయనతో కూర్చుంటే పాట 10 నిమిషాల్లో పూర్తవుతుంది. ఒక పాట ఒక రోజులో 2 పాటలు చేసిన సందర్భాలు ఉన్నాయి. సో అన్నయ్య అంత మనసు పెట్టి రాస్తారు. నన్ను ఆప్యాయంగా తమ్ముడు అని, నిజంగా తోడబుట్టిన తమ్ముడిని ఎలా చూసుకుంటారో అంత బాగా, ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు పలకరించిన తమ్ముడు ఎలా ఉన్నావు అని సొంత ఇంటి మనుషులా నన్ను చూసుకున్నారు. ఈ సినిమాకి పాటలు రాయాలని ఈరోజు ఫోన్ చేసి, అన్నయ్య రేపటి నుంచి మనం రాయాలి, స్టార్ట్ చేయాలనగానే, సరే తమ్ముడు ఎక్కడికి వెళ్దాం ఏంటి అని ఇమ్మీడియట్గా నాకు రెస్పాండ్ అయ్యి నాకు ఈ పాటలు రాసిచ్చారు. ఎప్పుడు ఎనీ టైం నాకు అందుబాటులో ఉంటారు అన్నయ్య. నాకు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య. లవ్ యూ అన్నయ్య. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలన్నయ్య. థ్యాంక్ యూ అన్నయ్య. ముఖ్యంగా ఈ హౌస్ అరెస్ట్ అనే ఒక సినిమా స్టార్ట్ కావడానికి, ఇలాంటి ఒక స్టోరీ పుట్టడానికి ముఖ్య కారకుడు అనూప్ రూబెన్స్ గారు.
ఒక చిల్డ్రన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక మూవీ చేద్దాం శేఖర్ అని చెప్పేసి నన్ను ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఆఫ్టర్ 90 ml ఒక ఎంటర్టైన్మెంట్ మూవీ చేయాలి. పాస్ట్ 10 yearsలో 15 yearsలో అసలు చిల్డ్రన్స్ సెంట్రిక్గా సినిమాలే రావట్లేదు. సో అంటే మనము పిల్లల్లో ఉండే ఒక ఎనర్జీ కావచ్చు, ఒక ఒక కష్టం వచ్చినప్పుడు, ఒక ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఎంత డేరింగ్గా, ఎంత డాషింగ్గా, ఎంత బ్రిలియంట్గా ఒక సిచ్యువేషన్ని, ఒక అడ్డిల్ని వాళ్ళు డీల్ చేస్తారో అలాంటి కంటెంట్తో ఒక చేద్దామని ఆయన మోటివేట్ చేసి ఈ స్క్రిప్ట్ కంప్లీట్ కావడానికి, ఇది సినిమాగా రూపుదిద్దుకోవడానికి ముఖ్య కారణం మెయిన్గా అనూప్ రూబెన్స్. సో ఈ సినిమాకి ఎవరూ లేనప్పుడు అనూప్ రూబెన్స్ గారు, చంద్రబోస్ గారు, మేము ముగ్గురమే కూర్చొని దీన్ని మొదలుపెట్టాము. మా ముగ్గురితో మొదలైనది ఈరోజు సినిమాగా రూపుదిద్దుకొని ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డది. సో థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య, చంద్రబోస్ అన్నయ్య. సో ఈ కథ రెడీ చేసుకున్న తర్వాత దీనికి ముందుగా నాకు అశ్విన్ రెడ్డి ఈ సినిమాకి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, తను నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. సో తన ద్వారా నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు వాళ్ళు పరిచయం అయ్యి సో ఈ మూవీ నిర్మించడం జరిగింది. సో వాళ్ళు ఆగస్టులో ప్రొడక్షన్ స్టార్ట్ చేసి ఇప్పుడు ఫిబ్రవరి, ఇప్పుడు 7 months. ఈ 7 monthsలో 4 movies స్టార్ట్ చేశారు వాళ్ళు. అందులో 2 movies కంప్లీట్ అయ్యాయి. హౌస్ అరెస్ట్ అనేది వాళ్ళ ఫస్ట్ ప్రొడక్షన్ రోజు. సో దీని తర్వాత ఇంకో మూవీ అయిపోయింది, ఇంకో 2 ఆన్ చేశారు. అంటే వాళ్ళు ప్యాషనేటెడ్గా సినిమాలు చేయాలని ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రొడ్యూసర్. చిన్నపిల్లల సినిమా ఫస్ట్ స్టార్ట్ చేయడం ఫస్ట్ శేఖర్ సార్ చెప్పాను కదా, చిన్నపిల్లలు ఒక్కరిద్దరితో చేయడమే చాలా కష్టం అన్నప్పుడు ఐదుగురు పిల్లలు, సో వాళ్ళతో డే నైట్ కష్టపడి మంచి అవుట్పుట్ తీసుకున్నారు. అండ్ నాకు పెద్ద సపోర్ట్స్ అంటే ఆర్టిస్ట్ శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, రమేష్ గారు. సో అండ్ సినిమా చాలా బాగా వచ్చిందండి. సో అందరూ చూడాల్సింది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నాకు యాక్చువల్లీ శేఖర్ రెడ్డి మంచి ఫ్రెండ్. మా మూవీలో 90 ml మూవీ చేశాడు అండ్ చాలా బాగా వచ్చింది మూవీ. అండ్ అట్ సేమ్ టైమ్ రైట్ ఫ్రమ్ ది డే 1 నుంచి ఈ మూవీ గురించి హౌస్ అరెస్ట్ టైటిల్ చాలా బాగుంది. అండ్ ఈ మూవీ గురించి రైట్ ఫ్రమ్ ది డే 1 నుంచి నాతో షేర్ చేస్తూ వచ్చాడు, అప్డేట్ చేస్తూ వచ్చాడు. అండ్ ఇంతకుముందు చూసాము టీజర్, చాలా బాగుంది. అండ్ హోప్ఫుల్లీ యూ లైక్ దిస్ మూవీ. అండ్ దీంట్లో పనిచేసిన, ఈ మూవీలో పనిచేసిన ఆర్టిస్ట్, టెక్నీషియన్స్ అందరికీ కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ మూవీ సూపర్ ఊపర్ హిట్ అయిపోయి శేఖర్ రెడ్డికి మళ్ళీసారి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అవునా మీరు ఏమిటి ప్రమాణ స్వీకారం ఏదో చేసి వచ్చారట కదా, కెమెరా ముందే కదా. కంటిన్యూ సార్. తెలిసిందే ఆఫ్టర్ లాక్డౌన్ సినిమాలు చాలా జోరు అందుకున్నాయి. అంటే ఎప్పుడో చిన్నప్పుడు నా చిన్నపిల్లల సినిమాలు చూసా, మణరత్నం గారి సినిమా అంజలి కానీ. చాలా రోజుల తర్వాత చిన్నపిల్లల సినిమాలు రాలేదండి. అంటే కమర్షియల్గా రాలేదు, ఆర్ట్ ఫిలిమ్స్ అలా ఆర్ట్ ఫిలింలా కాకుండా కమర్షియల్గా, అంటే కమెడియన్స్ అందరిని పెట్టుకొని ఎంటర్టైన్మెంట్ చేశారు శేఖర్ రెడ్డి గారు. అందులో నాకు మంచి పాత్ర ఇచ్చారు. ఇంతమంది దొంగల్లో నేను ఒక దొంగగా చాలా బాగా చేపించుకున్నారు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ అన్న శేఖర్ రెడ్డి అన్న. ఈ సినిమా అందరినీ బాగా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, అందులో నో డౌట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఆయన ఫస్ట్ 90 ml అనే ఫిలిం చేశాను. ఆయన ఎనర్జీ లెవెల్ ఇస్ లైక్ సంథింగ్. ఎప్పుడు చూసినా కూడా చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. సో దట్ ఈస్ అ వెరీ అసెట్, ఆయనకి చాలా పెద్ద ప్లస్ పాయింట్. అండ్ ఈ ఫిలిం కూడా ఆయన ఎనర్జీ ఎలా ఉంటుందో 90 ml చూపించారు. అండ్ ఇప్పుడు హౌస్ అరెస్ట్ అనే ఫిలిం ఇట్స్ వెరీ గుడ్ ఎంటర్టైనర్. పిల్లలే కాదు అందరూ కూడా దీన్ని చూసి ఎంజాయ్ చేస్తారు. సో త్వరలోనే మేము సాంగ్స్ కూడా రిలీజ్ చేయబోతున్నాం. సో ఐ థింక్ దిస్ ఫిలిం ఆల్సో అందరినీ అలరిస్తుందని అనుకుంటున్నాను అండ్ అందరినీ ఎంటర్టైన్ చేస్తాను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ అనూప్ గారు. అందరికీ నమస్కారం అండి. లాక్డౌన్ తర్వాత ఫస్ట్ యాక్సెప్ట్ చేసిన సినిమా హౌస్ అరెస్ట్. చాలా డైరెక్టర్ మమ్మల్ని చాలా కష్టపెట్టాడు డే అండ్ నైట్లు. సో మమ్మల్ని ఎంత కష్టపెట్టాడో అదేవిధంగా పిల్లల్ని కూడా చాలా కష్టపెట్టాడు. సో ఆ రోజు చాలా అందరం కొన్ని ఇబ్బందులు పడ్డాం.
సో ఫైనల్గా ఈరోజు ఈ అవుట్పుట్ చూసుకున్న తర్వాత, ఆ రోజులను గుర్తు చేసిన తర్వాత, ఈ టీజర్ ఈ పోస్టర్ని చూసిన తర్వాత, శేఖర్ గారు ఎంత స్ట్రిక్ట్గా అనుకున్నది ఏ విధంగా తీశాడు, అనుకున్నది అనుకున్న విధంగా వచ్చింది అనడానికి ఈ టీజరే సాక్ష్యం. నిజంగా ఆ రోజు మీరు మమ్మల్ని కష్టపెట్టినా మేము ఇష్టపడి చేసినా ఈరోజు ఈ టీజర్ అవుట్పుట్ చూసిన తర్వాత 100% శేఖర్ రెడ్డి గారు హిట్ కొడుతున్నారు, మా అందరికి హిట్ ఇస్తున్నారని 100% కాన్ఫిడెన్స్ వచ్చిందండి. లవ్ యూ సార్, మీతో వర్క్ చేయడం నిజంగా చాలా హ్యాపీగా ఉందండి. ఆల్ ద బెస్ట్. సో మీ టీజర్ చూసిన తర్వాత మీరు మా దగ్గర ఆ రోజు ఎంత ఒక స్ట్రిక్ట్గా మా దగ్గర చేపించారు అనేదని ఎగ్జాంపుల్ ఏంటంటే, హౌస్ అరెస్ట్ అనేది ఒక స్కూల్ లాంటిది. ఆ స్కూల్లో మేము 10th క్లాస్ స్టూడెంట్స్, వీళ్ళందరూ ఎల్కేజీ యూకేజీ స్టూడెంట్స్, ఆయన ప్రిన్సిపాల్ అనమాట. సో ప్రిన్సిపాల్ చూసి మేమందరూ ఏ విధంగా ఒక భయంతో ఆ స్కూల్లో రన్ అవుతామో అదే విధంగా మమ్మల్ని అందరినీ ఒక క్రమశిక్షణలో పెట్టి మా అందరి దగ్గర ఏ అవుట్పుట్ తీసుకోవాలో ఆ అవుట్పుట్ తీసుకొని చివరికి ఈ హౌస్ అరెస్ట్ అనే సినిమా కంప్లీట్ చేశాడండి. నిజంగా చాలా గ్రేట్ సార్, నిజంగా చాలా హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే అనుకున్నదే రోజుల్లోనే కంప్లీట్ చేశారు, బడ్జెట్లో కంప్లీట్ చేశారు. సో డెఫినెట్లీ అనుకున్న రోజుల్లో కంప్లీట్ చేసే డైరెక్టర్ ఈరోజు మా శేఖర్ రెడ్డి గారు కూడా వచ్చినందుకు ఫర్దర్గా మీతో వర్క్ చేయాలని చాలా ఉంది సార్. మీరు కూడా తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు, మనస్ఫూర్తిగా మిమ్మల్ని భగవంతుడిని కోరుకుంటున్నాను, మీరు చాలా పెద్ద డైరెక్టర్ అవ్వాలని. సో అలాగే ఈ పిల్లలందరికీ నిజంగా చెప్తున్నాను, హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. ఎంత కష్టపడ్డారంటే మాకన్నా ఇంత కొంత రెస్ట్ ఇచ్చారేమో కానీ వీళ్ళు డే అండ్ నైట్లో వర్క్ చేశారండి అనుకున్న డేస్లో కంప్లీట్ చేయడానికి. సో పైగా నేను డబ్బింగ్ అంతా చెప్పాను, డబ్బింగ్ చెప్పిన తర్వాత వీళ్ళందరూ యాక్ట్ చేసిన విధానం, ఆ అవుట్పుట్ చూస్తుంటే చాలా హ్యాపీ వేసింది. సో ఫర్దర్గా ఏ సినిమాకి ఎక్కడ చైల్డ్ ఆర్టిస్టులు కావాలన్నా హౌస్ అరెస్ట్లో పిల్లండి అని అంత బాగా యాక్ట్ చేశారు వీళ్ళు. సో ఇది నిజంగా హ్యాట్స్ ఆఫ్. వీళ్ళందరికీ ఆ దేవుడు ఆశీస్సులు ఉండాలి, వీళ్ళందరూ మంచిగా గొప్పగా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమాలో నాకు కూడా ఒక దొంగ క్యారెక్టర్ ఇచ్చి ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు నిరంజన్ రెడ్డి గారికి అండ్ మా చైతన్య గారికి అండ్ మా శేఖర్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇంకా ఫైనల్గా మాతో యాక్ట్ చేసిన అంటే మా కొలీగ్స్, మా అన్నయ్య శ్రీనివాస్ రెడ్డిని కావచ్చు, అండ్ మా తమ్ముడు తాగబోతు రమేష్ కావచ్చు, అండ్ డైలాగ్ మర్చిపోయాను. సో మా అన్న శ్రీనివాస్ రెడ్డి, మా తమ్ముడు రమేష్, మా బావ రాఘు, మా పెద్దమ్మ గారి చిన్న కొడుకు ఆ పాప కావచ్చు. సో ఈ రకంగా మా అందరి దగ్గర చాలా ఫన్నీగా చాలా ఎంటర్టైన్మెంట్గా ఈ సినిమా కంప్లీట్ చేశారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్. సో ఈ సినిమా ఇంకా మేము మాట్లాడాల్సిన విధానం చాలా ఉంది, ఎందుకంటే నెక్స్ట్ ఫర్దర్గా ట్రైలర్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి. సో దాంట్లో ఇంకా మాట్లాడదాం. తప్పకుండా ఈ సినిమా 100% హిట్ కొడుతుంది. మా డైరెక్టర్ గొప్ప స్థానానికి వెళ్తున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ సప్తగిరి గారు, థ్యాంక్ యూ సో మచ్. మీవి కూడా బ్యాక్ టు బ్యాక్ రిలీజెస్ ఉన్నాయని తెలుసు. సో ఖచ్చితంగా మీరు కూడా చేసిన పెద్దలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ఇంత చక్కటి కథతో ముందుకు వచ్చినటువంటి శేఖర్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే కథ అనుకోవడమే అరుదుగా ప్రతి ఒక్క కళాకారుని ఎంపిక చేసుకొని ముందుకు తీసుకెళ్లడమే కాకుండా అంత చక్కటి కెమెరామెన్ ఎంచుకోవడమే కాకుండా అంత చక్కటి లిరిసిస్ట్ ని అలాగే అంత చక్కటి మ్యూజిక్ డైరెక్టర్ ఎంచుకునేందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సో కవి కళ నుంచి జారువ అనేటటువంటి కవితల చంద్రబోస్ గారి లిరిక్స్ ఉంటే ఆ కవితకి ప్రాణం పోసినట్టుగా అంత చక్కటి మ్యూజిక్ అందించినటువంటి అనూప్ రూబెన్స్ గారు కూడా ఉన్నారు ఇక్కడ. సో వారి ఇరువురికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే హౌస్ అరెస్ట్ అన్నారు, దొంగలుగా ఇక్కడికి వచ్చాం, కానీ మా పిల్లలతో కలిసి మీ హృదయాన్ని దొంగతనం చేసే దొంగలుగా ఈ యొక్క సినిమా తర్వాత మేము మిగిలిపోతామని మనస్ఫూర్తిగా ఆశిస్తూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ క్యారెక్టర్ ఫర్ మీ శేఖర్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఇంత చక్కటి అంటే ప్రతి ఒక్కరు అనుకుంటూ ఉంటారు ఇండస్ట్రీలో కొద్దిమంది పెద్ద నటులు వచ్చేటటువంటి పిల్ల అంటే అప్కమింగ్ ఆర్టిస్ట్ తొక్కేస్తూ ఉంటారని. కానీ ఇక్కడ మనం వేదిక మీద చూస్తే కనుక శ్రీనివాస్ రెడ్డి గారు కానివ్వండి, సప్తగిరి గారు కానివ్వండి, తాగుబోతు రమేష్ అన్న కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి చిత్రాల్లో వాళ్ళు చూసినటువంటి ఎక్స్పీరియన్సెస్ లో ఏ కొంచెం కూడా నేను చూడలేదు. ఇంకా ఏదైనా సరే డైలాగులు తక్కువ ఉన్నా సరే ఏమైనా ఉన్నా సరే ప్రోత్సహించి ఇంకా ముందుకు నడిపించారు. సో శిరస్సు వచ్చి నమస్సమాజి తెలియజేసుకుంటున్నాను శ్రీనివాస్ రెడ్డి గారు, సప్తగిరి గారు, అలాగే తాగుబోతు రమేష్ గారు. సో ఇదండి తెలుగు ఇండస్ట్రీ అంటే. ఎంతమంది వచ్చినా సరే హృదయపూర్వకంగా హృదయం తెలిచి స్వాగతింపజేసేటువంటి ఇండస్ట్రీ మా తెలుగు ఇండస్ట్రీ. సో అంత చక్కటి తెలుగు ఇండస్ట్రీ నేను కూడా ఒక నటునైనందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నారు. బాగానే ఉంది. ఒకవేళ ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు వచ్చి నాకు చాలా ఆనందంగా కష్టపడ్డారు, చంద్రబోస్ గారు అండ్ అనూప్ రూబెన్స్ గారు అండ్ ఆర్ట్ డైరెక్టర్ శేఖర్ రెడ్డి గారు, వీళ్ళందరూ చాలా ఇష్టంగా చాలా నేను అడిగిన వెంటనే పని చేశారని డయాస్ పని చెప్పించారన్న.
దయచేసి చెప్తున్నా, వాళ్ళ ఒరిజినల్ వాయిస్ ఏంటన్నా వాళ్ళ ఒరిజినల్ వాయిస్ చెప్పన్నా ప్లీజ్. నాకు తెలిసి ఎక్కువ బాధపడింది శేఖర్ గారు అయి ఉంటారు. అన్న రేపు ఇక్కడ గేట్ కావాలి, రేపు గేట్ యాడ్ నుంచి వస్తుంది నీకు, ఇప్పుడు గేట్ రమ్మంటే ఎట్లా, 2 రోజులు టైం పడుతుంది అన్న, ప్లీజ్ అన్న నీకు దండం పెడతాను అన్న, రేపటికి కావాలి, రేపు సరే నా గేట్ తీసుకొచ్చి పెడతాను అంటారు ఆయన. ఒక్కొక్కరిని యువరాజు గారిని కూడా, సార్ ఇక్కడే సార్ ఎంత 5 పేజీలు సీన్ 2 అవర్స్లో అయిపోద్దండి, ఏంటి 3ంటికి 2 అవర్స్లో అయిపోద్ది, సరే కానీ అని చెప్పి ఒకవేళ ఎవరైనా నిద్ర మొత్తం ఉంటే రెడే అని గట్టిగా వచ్చేవాడు. చెప్పన్న పిల్లలంతా రాత్రి 2 o'clock కూడా షూటింగ్ అండి, 2 o'clock 3 o'clock కూడా run అవుతుంది. ఒకసారి చెప్తారా, నాకు ఇతను ఎవరో తెలియదు, ఓన్లీ ఫస్ట్ షో షూటింగ్ అప్పుడు నిద్ర వస్తుందంటే డైరెక్టర్ గారికి చెప్పాయా నిద్ర వస్తుంది, మూడ్ లేదు అని చెప్పు అన్న అని చూశాడు నన్ను. అంతే చెప్పాలి ఆర్టిస్టులు, నీకు మూడ్ లేనప్పుడు నువ్వేం చేస్తావు, నిద్ర వస్తే చెప్పంటే నాకు నిద్ర వస్తుంది ఏంటి అన్నాడు ఆయన. అనగానే ఏం లేదు మామయ్య అన్నాడు. ఓహో మామయ్య అయితే నువ్వేం చేయలేవమ్మా, వాళ్ళ చుట్టాలనే పెట్టుకున్నాడు అందరిని, ఎవడన్నా మళ్ళీ మాట్లాడి ఆవలించిన కానీ అంటే లేదు దులుపుకోండి 2:30కి పాపం నిద్ర లేపాడు ఇతన్ని. లేపి ఇతన్ని కూడా ఈయనొచ్చి లేపరు కదా, వాళ్ళ చెల్లికి చెప్పాడు. పాపం వాళ్ళ చెల్లి వచ్చి నాన్న షార్ట్ రెడీ అంట, లే అమ్మంటే అమ్మ నిద్ర వస్తుందమ్మా నేను లెగలేనంటే పాపం ఆవిడ గారు పాపం మావయ్య ఎంత ఖర్చు పెట్టి చేస్తున్నారు సినిమా, సర్లే ఏమండి ఆ రోజు రూమ్ లో నేనున్నాను, మావయ్య రా బాగోదురా పాప ఎంత నిన్ను హీరోగా పెట్టి తీస్తున్నాడు, ఏదన్నంటే ఇది ఒకటి అంటావమ్మా అని చెప్పి ఎంత కష్టపెట్టినా కానీ ఆయన ఎంత కష్టపడ్డాడంటే ఇటు లైటింగ్ చెప్పడం, అటు వెళ్ళి ప్రొడక్షన్ చూసుకోవటం. ఇంకా నీ మాట్లాడాలి కదా తర్వాత. కాదన్నా ఇంకా ఉందన్నా, సరే అది శేఖర్ రెడ్డి ఆర్టిస్ట్ అన్న మ్యూజిక్ బీజిఎం చేంజ్ చేయమంటే అన్న రేపు షూట్ చేస్తే అన్నయ్యకి మ్యూజిక్ అనుప్రూపెన్స్ అన్నకి మ్యూజిక్ ఛాన్స్ చేయడు, ట్రైలర్ కట్ చేసుకుని పోస్టర్ కట్ చేసుకొని వెళ్తాడు. అన్న ఇది పోస్టరు చెప్పేస్తాడనమాట. ఈయన చచ్చినట్టు ఆ డంక దగ్గర కొట్టాల్సిందే, లేకపోతే మళ్ళీ నైట్ 1 గంటకు వచ్చి అన్న నువ్వు మధ్యలో బెల్ వేసావు, బెల్ నాకు డంక దగ్గర అదే కావాలన్న. ఒకవేళ బోస్ గారు వేరే లైన్ చరణం చంద్రబోస్ అన్న చరణం చేంజ్ చేయమని లైన్ లేదా చేంజ్ చేయమని అన్న రేపటి నుంచి మ్యూజిక్ కూర్చోవాలి, రేపటి నుంచి అంటే అన్న నీకు దండం పెడతా, రేపటి నుంచి కుదరదు అన్న ప్లీజ్ అన్న నీకు దండం, సరే సరే సరదాగా అన్న జోక్ ఇది, సరదాగా నవ్వుకోవటం కోసం సరదాగా అన్నా కానీ పాప నిజంగా ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు చాలా ఫస్ట్ టైం అశ్విన్ కావచ్చు, నిరంజన్ రెడ్డి గారు, చైతన్య గారు, మాకు అశ్విన్ నాకు క్లోజ్ ఫ్రెండ్, ఈ ఫస్ట్ టైం ప్రొడక్షన్ వాళ్ళకి కూడా మొత్తం నెత్తినేసుకొని మేనేజర్ దగ్గర అంటే వద్దులే డైరెక్టర్ వరకు అన్ని ప్రతిదీ తనే చూసి చాలా మంది రఘు డబ్బింగ్ చెప్పేశాడు, ఈయన నా డబ్బింగ్ చెప్పేశాడు. నేను ఒక నవ్వు చూసి అన్న నవ్వు నేను నవ్వలేను యాస్టీజ్ అన్నవాడు అన్న. అందరు డబ్బింగ్లు ట్రాకులు చెప్పి వాళ్ళ పిల్లగాళ్ళందరినీ ఫ్యామిలీ అన్నమాట, తను ఒక్కడే కాదు తన ఫ్యామిలీ కూడా వర్క్ చేసింది. ఇగో ఈ అబ్బాయి ఇట్లా రే వీడు ఒక రోజు నేను సప్తగిరి కూర్చుంటూ వచ్చి సప్తగిరి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడ ఉన్నారు షార్ట్ రెడీ అంటారు రండి అన్నాడు అన్న, గుర్తుందా? వీడు వచ్చి కూడా మమ్మల్ని షార్ట్కి పిలుస్తాడు అనమాట. ఈయనకి కూడా ఈయన ఒక్కోసారి వాళ్ళ నాన్నగారు ఫోన్ చూసుకుంటుంటే యాక్షన్ కట్ అని చెప్తా ఫ్యామిలీ అంతా కష్టపడి ఆ హౌస్ తీసుకొని హౌస్ లోనే పిల్లలందరినీ మంచి బ్రిలియంట్ ఐడియా ఏంటంటే ఏదైతే మేము షూటింగ్ చేసామో ఆ షూటింగ్ ని మొత్తానికి తీసుకొని అందరికి తల ఒక గది ఇచ్చేసి వీళ్ళందరినీ ఫస్ట్ ఫ్రెండ్స్ చేశాడు. అక్కడ వీళ్ళందరూ క్లోజ్ అయ్యారు. ఇక్కడ మళ్ళీ భేదాలు లేవు, డైలాగులు గీలాగులు అలాంటివి అందరూ క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఫ్యామిలీలు కూడా పాప లేడీస్ చాలా రోజుల తర్వాత వంట జోలు పోకుండా పిల్లలందరూ యాక్ట్ చేస్తుంటే అందరు అమ్మలు గదిలో కూర్చొని వదిన అని అంత చక్కగా మాట్లాడుకున్నారు. ఫ్యామిలీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు, పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఒక్కళ్ళు కూడా 3 అయినా కానీ నిద్రలేదు. టాయిలెట్ అంటే షార్ట్ అవ్వలే పోదు, టాయిలెట్ ఆ షార్ట్ అయిందాక ఎట్లా అవుతారు సార్. బాగా ఎంజాయ్ చేసాం ఈ షూటింగ్. ఇంకెలాగో ఇంకా మళ్ళీ పేరు చెప్పడం ఎందుకు, కంక్లూడ్ చేసేస్తాను. యువరాజు గారు, శేఖర్ గారు, అనూప్ గారు, చంద్రబోస్ గారు ఇలాంటి పేర్లు ఉన్న సినిమాలో మీ అందరి పేర్లున్న దాంట్లో మేము యాక్ట్ చేయటం అన్న. మొన్న కూడా మాట్లాడుకున్నాం, రామానాయుడు రిలీజ్ అంటున్నాడు మ్యూజిక్ కొట్టాలని, మీరు ఎంత టెన్షన్ పడుతున్నారో నాకు. పాత్రికేయ మిత్రులకి వచ్చిన వాళ్ళందరికీ నమస్కారం. హౌస్ అరెస్ట్ అనేది నిజంగా థియేటర్లో ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తుంది, ఎంజాయ్ చేస్తారు. ఈ చిన్న పాప చైనా జోకు తను ఇంప్రూవైజ్ చేసింది, అంత టాలెంటెడ్ అనమాట. మేము జనరల్గా మాట్లాడితే ఇంప్రూవైజ్ చేస్తుంటే ఆ జోకు అనగానే చైనా జోకు అన్నది. చైనా జోక్ అంటే ఏంటంటే పనికిరాని జోక్ అంట. ఈ పాప ఇంప్రూవైజ్ చేసింది. అందరూ పిల్లలందరూ అలా
దాన్ని ఏమంటారు ఇన్వాల్వ్ అయ్యి బాగా చేశారు. ఏమో పాపం కింద పడిన దెబ్బలు తగిలిన అంటే యాక్సిడెంటల్ పడి మీ వల్ల పడలేదు. రఘుబాయ్ మన రఘుబాయ్ కూడా ఈ సినిమాలో మాతో కలిసి యాక్ట్ చేశాడు, షూటింగ్లో ఉన్నాడంట. తను కూడా టీం అందరికీ విషెస్ చెప్పమన్నాడు. థ్యాంక్ యూ. ఎవరినన్నా మర్చిపోయి ఉంటే ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి, సరదాగా నవ్వుకోవడం కోసం మాట్లాడాను. అన్న నిజంగా గ్రేట్. మీరు ఒక్కళ్ళు 10 మంది వర్క్ చేసావన్నా, నీ కష్టానికి ప్రతిఫలం తప్పకుండా దొరుకుద్ది. నువ్వు ఎంత పని రాక్షసుడు, నువ్వు కూడా నిద్రపోకుండా వేరే వాళ్ళు నిద్రపోనీయకుండా సినిమా కంప్లీట్ చేసావు. మెయిన్ ఆ ప్రొడ్యూసర్స్ చాలా అదృష్టవంతులు, నీలాంటి ఒక అతను దగ్గరుండి ఈ సినిమా అంతా చూసుకోవటం. మాకు ఇంత మంచి వేషం ఇచ్చి ఇంత మంచి డబ్బులు ఇచ్చినందుకు లవ్ యూ, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్కి కూడా విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ప్రాజెక్ట్లో కూడా మేము ఉండాలి. ఖచ్చితంగా. సో అండ్ అనూప్ గారి మూవీనే ఒక 300 million వ్యూస్ ఒక సాంగ్ కొట్టారు. నెక్స్ట్ రెడీగా ఈ సినిమాలో కూడా ఒక పిల్లల సాంగ్ ఉందండి, అది ఇప్పటికే మా నోట్లో నానుతూనే ఉంది, పాలలేం కానివ్వండి. 100% ఆ సాంగ్ కూడా 300 million వ్యూస్ నో డౌట్ కొడుతున్నారు. ఆ పాట లాగేస్తాను, నో డౌట్ అన్న, బడ్జెట్ అంతా ఆ పాట లాగేస్తుంది. అండ్ చంద్రబోస్ అన్న థ్యాంక్ యూ అన్న. ఆ పిల్లల మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో ఆ సాంగ్లో చెప్పారు. మనం ఇది ఆడియో ఫంక్షన్ రోజు మాట్లాడుకుందాం అది. అండ్ యువరాజ్ గారు అంత పెద్ద కెమెరామెన్ గారు చేయడం, సార్ లవ్ యూ సార్. ఇప్పుడే శ్రీకారం నుంచి వచ్చాం, లవ్ యూ సార్, సూపర్. మీరు ఈ సినిమాకి చాలా చాలా గొప్ప వర్క్ చేశారు. 100% మనందరి కష్టం ఫలిస్తుంది, గొప్ప విజయాన్ని అందుకుంటారు. జై హింద్. శేఖర్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సార్. సారీ గేటు కరెక్టే కదా సార్ నేను చెప్పింది. ఇప్పుడు ఇక్కడ గేటు పెట్టంటే హ్యాండ్ నుంచి తెచ్చి పెడతారు, అది ఏమన్నా ఇంట్లోంచి మడత పంచం ఇట్లా తెచ్చి చేయడానికి. మళ్ళీ గేట్ ఎక్కాలి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంతే సార్. డైరెక్టర్ గారు మాట్లాడతారు.